खतरनाक कॉमेडी शो। ఏంటండి గాడుకు పూజ చేయకుండా కరెంట్ బోర్డుకు పూజ చేస్తాను అనుకుంటున్నారా? యాక్చువల్గా మా ఇంట్లో ఎప్పుడు కరెంట్ ఉంటుందండి, కానీ మా ఆయన ఒంట్లోనే కరెంట్ అప్పుడప్పుడు ఆఖరికి ఇంట్లో కూడా కరెంట్ లేదు. హలో హలో బాబు లైన్ మ్యాన్. మేడం చెప్పండి. ఓసారి మా ఇంట్లో కరెంట్ లేదు, వస్తారా మీరు? వచ్చేస్తా మేడం, ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఓకే ఓకే థ్యాంక్స్ అండి. అదేంటి మా ఆయన విషయం, అదేంటి ఎవరికి అర్థం ఉండి అన్ని తెలిసినట్లు ఉంటాయి, అన్ని తెలియని యాక్ట్ చేస్తున్నాడు. అమ్మో మా ఆయన వస్తున్నాడు, చూద్దాం ఒకసారి. ఏం లేదండి, పూజ చేసుకుంటున్నాను కరెంట్ బోర్డుకి. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా కామెడీ హంగామా. గురువారమే కాదు శుక్రవారం కూడా నవ్విస్తామంటున్న జబర్దస్త్ టీం. ముందు జడ్జెస్ నవ్వించండి రా, తర్వాత మమ్మల్ని నవ్విద్దరు. ఏదో రేష్మి ఉందని చెప్ప జబర్దస్త్ చూస్తారు తప్ప ఏం చూస్తారా? ఏం రేష్మి? నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోకు, ఊరికనే అంది, సీరియస్ అనుకోకు, కామెడీ కదా నవ్వు. మట్టి మరుపు కోసం మందులు వాడుతున్న సకలక శంకర్. మందులు అంటే ఏ మందులు కాదు, ఏ మందులు. ఏమే ఏమే ఏమన్నారు? ఏమే అన్నానే. ఇది మే కాదండి, డిసెంబర్. అబ్బా అటో రాని ఎక్కిందిరే. వెళ్ళి మూసుకొని ఒక టీ తీసుకురా. టీ 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 అంటే మళ్ళీ ఈ టీ తెచ్చావు ఎదో పంచులు ఉపయోగించి. మూసుకొని టీ తీసుకురా. ఓకే. టీలో విషం కలిపి భర్తను హతమార్చిన భార్య టీ కాన్సిల్. టీ రెడీ అండి. తెచ్చానండి. ఏం కలిపావు దాంట్లో? ఇంట్లో పాలు లేవని చెప్పి కొంచెం కలిపావు కదా, కొంచెం నీళ్ళు కలిపాను అంతే. ఇంకేం కలిపావు? అంటే షుగర్ లేదని కలిపావు కదా. కలిపానండి, పటికి బెల్లం కలిపానండి. ఇంకేం కలిపావు? ఇంకేం కలుపుతావు? టీకి పడి కలిపితే టీ అవుద్ది, టీ తాగు. ఒకసారి నువ్వు తాగు, ఎందుకని నాకు అనుమానంగా ఉంది. తాగు. టీ తీసుకోండి. లేదు తాగు. ఇప్పుడు ఎలా ఉంది? టీ లాగే ఉంది. ఏదో పంచి లేకు, ముఖం పద్రాసిపోతుంది. ఇంకేం లేదు, అక్కడ అయిపోయింది. టీ విషయం పక్కన పెట్టండి, కానీ మనకి పెళ్ళే సంవత్సరం అయింది కదా, పిల్లలు లేరు కదా, సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకో. ఏంటి సరిగా లేనా డాక్టర్ దగ్గరికి? ఎందుకు అప్పుడే? అబ్బా నేను చెకప్కి వెళ్తాను అన్నానండి బాబు. ఇంకా సెటప్ కనుకున్నాలే. అంత దృష్టి నాకెక్కడది. అయినా ఏంటే పెళ్ళే 1 year అయింది కదా, పిల్లల గురించి ఎందుకంటే అందరా టచ్ మీ చూడు. అంటే పిల్లలు లేకపోయినా మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. రేష్మి పెళ్ళి అవ్వలేదు ఇంకా? అవలేదా? అదేంటి మొన్న ఎపిసోడ్ లో ఎవరో చిన్న పిల్లాడు ఉన్నాడు పక్కన. అబ్బా పిల్లడు కాదండి, మన రాకెట్ రాఘవా. నమస్తే మేడం. నమస్తే. ఎవరా నువ్వు? మీకు కరెంట్ లేదని మేడం ఫోన్ చేస్తే వచ్చా. ఎందుకు చెప్పవే మొత్తం నాకు కరెంట్ లేదని? ఏంటమ్మా ఇది? ఎవరు చెప్పారు నీకు నాకు ఒంట్లో కరెంట్ లేదని? కరెంట్ లేదనేది ఒంట్లో కాదు, ఇంట్లో లేదని చెప్పాను. సార్ ఒంట్లో కూడా కరెంట్ లేదా? అవును బాబు. అంత ఖుషి అయిపోతున్నావు. ఇప్పుడు ఏంటి కరెంట్ సప్లై చేసేస్తే ఏంటి? ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నావు? నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్. మనిషికి వచ్చినట్టు వస్తుంది మీకు కూడా. ఏంటది పాపం? మనిషికి అన్నా కాబట్టి బతికిపోయి నన్ను అంటే చచ్చిపోతావు తెలుసా? బాబు ఇప్పుడు కరెంట్ రావాలంటే ఏం చేయాలి? ఇంట్లోనా సార్? ఒంట్లోనే. ఏంటి ఏమన్నా నువ్వు? అదే చెక్ చేసి చెప్తానంట సార్, ఒక్క నిమిషం. మేడం మొత్తం కొట్టేసింది. ఏంటది? ఫ్యూజ్. అది ఫీజు కొట్టేస్తే ఏం చేయాలి ఇప్పుడు? మీరు అప్పుడప్పుడు కరెంట్ అన్నం కూడా మానేసి మంచి జనరేటర్ మెయింటైన్ చేయండి. జనరేటర్ మెయింటైన్ చేయమంటారా? అంటే ప్రైవేట్ గా అంటే ఇప్పుడు సీక్రెట్ గా మా ఆవిడకి ఇంటిస్తున్నావా? జనరేటర్ అంటే ఇంకొకటి తగులుకోమనా? అదే అది కరెంట్ లేదు కదా. నువ్వేంటే నువ్వు రెడీ అయిపోయావు? ఏంటి సరదాగా అన్నా? ఒక పని చేయాలి, సకలక శంకర్ గారిని పెళ్లి చేసుకుని మరుక్షణం మర్చిపోతాడు, ఇట్లా తగులుకో. అబ్బా శంకర్ వద్దండి. అంటే చమక్ చంద్రని చేసుకో, ఇద్దరు చీరలు ఎత్తుకోవచ్చు. బ్లాక్ ఉంటాడండి.
అయితే ఒక పని చేయ, వీడు ఖాళీగా ఉన్నాడుగా, ఈయన పెళ్లి చేసుకుంటా ఊరుకోండి, మాట వరుస కన్నా మీరు మరీ అన్నిటికి అని నిజంగా అంటే చేసుకుంటావు అచ్చే, అచ్చే, చేసుకుంటావు అచ్చే, చేసుకో 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 చేసుకుంటాను అన్నీ చేసుకుంటాను. ఆడితో కాపురం చేస్తాను. ఏం చేస్తావు? వెళ్ళారా నువ్వు? ఈయనే పెళ్లి చేసుకుంటాను. మీ ఇంటి ఎదురుగా కాపురం పెడతాను. మాకు పుట్టిన పిల్లలకి నీ పేరే పెడతాను. ఏమంటారండి? మా డాడీ పేరు పెట్టుకుందాం. నీ పళ్ళ గురించి నాకెందుకు, మీ సంసారం నా ఇంట్లో పెట్టారు. ఏమనంటే నన్ను మా ఆయన ఏమనొద్దు. నిన్న అంటానే నీకే పగిలి పడ్డా. నా ముందే నా పిల్లాన్ని తిడతావు నువ్వు. నన్ను కొట్టా. నీ ముందు నీ పిల్లాన్ని తిడతావు, నువ్వేం చేస్తావు? నేను పిల్లలు కొట్టాను. మరి నా ముందు నా పిల్లాన్ని తిడతావు నువ్వు. సారీ చెప్పడానికి. ఎవరు మహాటల్లి సారీ అమ్మా, తప్పు అయిపోయింది. ఆయన నీకంటే పిచ్చిదానా? ప్రతి మొగడితో మాట్లాడే సడ్డలతో 10 రోజులు పదా. సార్ ఆ కరెంట్ బిల్లు. ఏడి కరెంట్ లేకుండా బిల్లు ఎలా వచ్చింది? అదేంటి సార్, ఈయన ఒంట్లో కరెంట్ లేకుంటే ఇంటికి కరెంట్ బిల్ రాదా? ఎందుకు రా నువ్వు మళ్ళీ చేయమంటా? అందరికి అలవాటు అయిపోయింది కరెంట్ కరెంట్ ఎక్సర్సైజ్ చేస్తాను. వెళ్ళిన ముందు అబ్బో మనిషికి వచ్చినట్టు వస్తుంది. అదే కోపం. ఒకరికి వేసింది మళ్ళీ వేయకూడదు, తెలుసు కదా. వెళ్ళు నువ్వు, ఇటు ఎంట్రీ వెళ్ళు నువ్వు, అవుట్ అటు సార్. వెళ్ళు. ఏం చేస్తాను ఇప్పుడు? అంటే వంటగదిలో భార్య ఏదో బాగాలేదంటే లోపలికి వెళ్ళి చూసి వచ్చాను. నేను ఇలా కాదురా, నేను ఇలా కాదు. అరే ఏమైంది అబ్బా? ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు? ఏం లవ్ చూపిస్తున్నావే? అంతలాగా మీకు మీ పెద్దోళ్ళు ఉన్నారే, మీకేం తెలియదు మా పిల్లల ప్రేమ గురించి? అబ్బా మాకేం తెలీదా? తొక్కలో ప్రేమ, నీకేం తెలుసా ప్రేమ గురించి? మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా? నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా. అదే తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగిందంటే చూసారు సార్ ప్రేమ ఎంత గొప్పదో. నా కోసం ఎన్నోసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకోండి సార్. నేను లేకపోతే చచ్చిపోతావు కదా. నీకోసం చచ్చిపోతాను సుధీర్. నువ్వు చచ్చిపోయి నేను చంపేస్తానే. చూడు తమ్ముడు, ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడం లేకపోతే అమ్మాయి ప్రాణాలు తీయడమో నేరం. క్షమించరా నేరం. నాకు అర్థం కాలేదన్నయ్య. ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా. చావు ఒక్కటే కాదంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమందిరా. జీవితం అంటే జోక్ కాదురా, దాని మధ్యలో ఖతం చేసే. నిజంగా ప్రేమకున్న వాళ్ళు ఎంత గొప్పదని నాకు నిజంగా తెలియదు. ఇద్దరు జంటలు కలిపారని మా ఆవిడకి తెలుసు. ఏం చేస్తున్నా అంటే సాంగ్ బాగుందని చెప్పి కొంచెం ఇన్వాల్వ్ అయిపోయినా. కంటిన్యూ చేస్తే పర్ఫార్మెన్స్ చేసేస్తా. సెంటర్ కదా నువ్వు. పాపం అండి. ఏంటి పాపం? నన్ను ఎవరైనా కొట్టి ఇంత రియాక్ట్, ఆయన కొడితే అంత రియాక్ట్ అవుతున్నావండి. మగాడు ఎవరికైనా మొగుడే కదండి. అదే లావుడుంటే ఎంత ఫీల్ అవుతుందండి. ఎంత ఫీల్ అవుతుంది నాకేం తెలుసు. ఏరా ఇంటికి వచ్చావు, కరెంట్ అన్నావు, ఇంట్లో కరెంటా ఒంట్లో కరెంట్ అని మొత్తానికి మా ఆవిడని సెటప్ చేసేసుకున్నావు కదరా. ఏంటి నువ్వేంటి ఇన్వాల్వ్ అయిపోతున్నావేంటి? ఖతర్నాక్ కామెడీ షో. సుధీర్ బిఏ గోల్డ్ మెడలిస్ట్, ఉద్యోగం లేదు సద్యోగం లేదు. ఛే అమ్మాయి యాదవ జీవితం ఎందుకు ఇలా బ్రతుకుండి? చచ్చిపోతే బెస్ట్ హ్యాపీగా. ఛే
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగా వచ్చి మొక్కడి చెప్పిందండి ఎదగమని తొక్కలో సాంగులు మాకు తెలియదేండి ఎదగాలని చెప్పుని. మనుషులు 1,00,000 ఉంటాయి అక్కడ. ఉద్యోగాలు లాగా ఎడుతుంటే మళ్ళీ ఎడుగు సాంగులు అన్నిగడిది ఏమైందో. ఏరా ఏమైంది నీ జాబు? ఏమవలే. ఏమప్పుడు ఏంటి అంటే ఇంటర్వ్యూ పొద్దున్నేనంట. పొద్దున్నే అయిపోయిందా? మరి నువ్వెందుకు ఇప్పుడు వెళ్ళావు? అంటే ఇప్పుడు స్కూల్లో లేట్ పోయినామనుకో ఏమవుద్ది? ఒక అరగంట బయట నుంచే పెడతారు, తర్వాత మళ్ళీ లోపల రమ్మంటారు. ఇది కూడా అలాగే అనుకున్నా. చెప్పు తీసుకు లేట్కి వెళ్ళింది కాకుండా మళ్ళీ పేలని పంచులో వేయడం స్టేజ్ మీద. నువ్వు నీ ఎదవ యాక్టింగ్. రామప్రసాద్ గారు ఏమైనా చెప్పాడా? ఏరా నీ జాబ్ ఏమైంది? డిగ్రీ అడుగుతున్నారా? నువ్వు డిగ్రీ కూడా చదవలేదా? డిగ్రీ అవ్వాలంటే ఇంటర్ పూర్తి చేయలేట కదా. అంటే నీది ఇంటర్ కూడా అవ్వలేదా? 10th అవ్వాలి కదా పాస్ నేను. 10th కూడా చదువుకోదు నువ్వు? నేను ఎప్పుడు చదువుకుని చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళి. మరి మేమిద్దరం టక్కులు వేసుకొని బయటికి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్తాను, నువ్వెందుకు వెళ్ళిపోతావు స్టైల్ గా? ఆ రోజు మీ ఇద్దరు వెళ్తున్నారు కదా, ఖాళీగా ఉండి ఏం చేస్తాను చెప్పి నేను టక్ చేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాను ఇంటర్వ్యూకి. చెప్పు తీసుకొని కొట్టేస్తాను ఏదో టీటీలో ఆడేవంటే. నీ ఓవర్ యాక్షన్. అవునరా? ఏంట్రా ఈ జీవితం మనది? నేను రేమైంది? నాది దొబ్బిందిరా. ఏంటి బిఏ చదివి నీది కూడా దొబ్బిందా? ఎవడు చదివాడు? సుధీర్ బిఏ అన్నావు. ఏంటి మా ఇంటి పేరు బాయన్ సుధీర్ ఆనంద్. అది మరి పక్కన గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్ చిన్నప్పుడు రన్నింగ్ రేస్ చాలా గోల్డ్ మెడల్ వచ్చినాయి. వచ్చిన ఖాళీగా ఎందుకని చెప్పి పక్కన ఒకటి కప్పులేం రాలేదేంటి? వచ్చి పెద్ద అయిపోతే నేనే వద్దనుకున్నా. అరే బావా మనకు ఉద్యోగాలు లేవు, మనకి పెళ్లి ఎలాగ అవుతారా? అదే మీ ఇద్దరు గురించి చెప్తున్నా. నాకు పెళ్లి అయిపోయింది. అయినా మనకు ఉద్యోగాలు లేకుండా ఇలా మనం చేయడం కష్టం రా. అవునరా, మనం బ్రతకడం వేస్ట్. అంతేరా. ఓ పని చేద్దాం, చచ్చిపోతాను రా. డన్. ఏరా నువ్వు ఓకేగా? ఓకే. విషంతో చచ్చిపోతావా హ్యాపీగా? బెస్ట్. విషంతో చచ్చిపోతాను. సనీ అబ్బా గ్లాసులు కూడా సెట్ చేశారా? అంతే నాకు నా కొడక మందు తాగేటప్పుడు స్ట్రాంగ్ పోయి అంటావు. ఇది మట్టికి నీకు మెల్లిగా వెళ్ళరా. కూర్చో తాగు. నువ్వేంట్రా కొంచెం వేసుకున్నావు? నేను ఎప్పుడన్నా మందు అయితే స్ట్రాంగ్ పెగ్ తాగాను రా. లైట్ పెగ్ తాగుతావు కాబట్టి లైట్ పోసుకున్నా. అరే నాకు కొద్దిగానే పోయిరా, నాకు విషయం పడదు, వామిటింగ్స్ అయితే. కొడక మా అమ్మోలు యాక్టింగ్ చేయట్లేదు అంటే మనం రోజు విషం తాగితే పొద్దున్న హ్యాంగ్ ఓవర్లో ఉంటావేంట్రా? ఉప్పు తీసుకొట్టేదా మ్యాక్సిమం తాగుతున్నప్పుడు తెలియలేదు. పర్సనల్ విషయాలు వద్దు, రా కూర్చో. ఏంటది? అందరికి సమానంగా పంచాక ఎందుకు అడుగుతారు? ఎక్కడ సమానం? వాడికి 60 నాకు 60 నువ్వు 30 వేసుకున్నావు. మరి పిచ్చిన వెళ్ళరా. 60 ఎంత? 120 ప్లస్ 30 అదే 150. 150లో 3 సకాలు 350లు సరిపోయింది. ముగ్గురు 350లు. నేను 1 2 3 లెక్క పెడతాను, సడన్ గా తాగేద్దాం. రెడీయా? రెడీ 1 2 3. ఈ గ్లాస్ నేను పట్టుకుంటా. అరే 6 గ్లాస్ నువ్వు పట్టుకో, ఇంకో 4 గ్లాస్ నువ్వు పట్టుకో. దా ఇప్పుడు సమానంగా తాగేద్దాం. రెడీ? రెడీ 1 2. చచ్చిపోయే ముందు నీ లాస్ట్ కోరిక ఏంట్రా? మంచి జాబ్ చచ్చిపోవురా. చెత్తనా కొడక, మనకి జాబ్ రాకేరా చచ్చిపోతున్నావు. సన్నీ నీ లాస్ట్ కోరిక ఏంట్రా? రేష్మితో రాఖీ కట్టించుకోవాలన్నదిరా. చివరి కోరిక ఏంటి చెప్పరా? జబర్దస్త్ స్టేజ్ మీద ఒక్కసారి కామెడీ చేయాలరా. అది నువ్వు జీవితాంతం కష్టపడిన కామెడీ చేయలేరా బాబు. అందుకే చచ్చిపోతున్నా. అరే మొందేట్రా పని చేయట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదురా. అవునా మరి దాంట్లో అంత ఓవర్ చేసినట్టు ఇద్దరు. అంటే నెక్స్ట్ కిట్ లో ఛాన్స్ ఇస్తాను చేసా అంతే. నువ్వేంట్రా? నీ కోరస్ ఇచ్చా. మరి నువ్వు కంటెస్టెంట్ మీరేం చేస్తే టీమ్ లీడర్ నేనేం చేయాలరా మరి? దీని అమ్మ జీవితం ఇది కూడా ఎక్స్పైర్ అయిపోయిందిరా. చూడు ఒక్క నిమిషం. అరే దుబాయ్ నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఒక్క నిమిషం. హలో
ఆ? ఆ. ఏమైందిరా? అరే నా ఫ్రెండ్ దుబాయ్లో ఉంటాడని చెప్పా కదా సీను. అవును, అవును. వాడు యాక్చువల్లీ మనందరికి ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇస్తా అని చెప్పాడు రా. ఏంటి కంగారు తొక్క కానీ ఒక లిటిగేషన్ పెట్టాడు. ఏంటది? వాడు జాబ్లు ఇచ్చేవాళ్ళంట వాడు కళ్ళు కనపడకూడదు, వాడు మాటలు రాకూడదు, వాడికి వినపడకూడదంట. ఓకే అంటే ఒకళ్ళు కనిపించకూడదు, వాళ్ళకి వినిపించకూడదు, మాట్లాడకుండా ఉండాలంట. ఇప్పుడు ఆ మూడు మనం మేనేజ్ చేయగలిగే ఇంకో మనకు జాబ్ వచ్చేసినట్టే. వాడు యాక్చువల్లీ ఇక్కడ ఎవడో హెచ్ఆర్ ఉన్నాడంట, వాడిని ఇంటికి పంపిస్తున్నాడు. మనం యాక్టీస్ గా యాక్ట్ చేసామంటే కనుక మనకు జాబ్లు వచ్చేస్తే లైఫ్ సెట్ అయిపోద్దిరా. ఓకేనా? నాకు కళ్ళు కనిపించు. ఇవన్నీ 3 ఇప్పుడు చెప్పింది అదే 2. అరే నువ్వు మోగోడు. ఓకేనా? నాకు ఆ విషయం గుర్తుండ డబ్బా. అరే నీకేం వినపడదు? ఓకే ఏంటి నీకేం వినపడదురా? ఏంటి స్కిట్ లో చేయదు ఈ యాక్టింగ్, స్కిట్ లో చేయి. పదా అమ్మో వాడు వచ్చినట్టున్నాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను మేనేజ్ చేస్తాను. వస్తున్నాం. నమస్తే సార్. చాలా థ్యాంక్స్ అండి. మీకోసమే కనిపించా ఒక్క నిమిషం వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ. రండి బాబు. ఆ కళ్ళు మీకే కనిపించా? నాకే సార్. అయ్యో పాపం. సరే కానీ ఇదిగో ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ ఉన్నారు చెప్పండి. సార్ మీకు ఖర్చు పడిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు కనిపించున్నారు అంటే నా కాలుకి తెలితే మీకు ఖర్చు అనుకుని ఇచ్చాను సార్. నేను అంతే చీకట్లో నాకు కనిపించమని సేమ్ అలాగే వేస్తాను నేను. సరే కానీ ఎందుకు నన్ను పిలిపించారు? మీ ఫ్రెండ్ నన్ను ఎందుకు పంపించారు ఇక్కడికి? మీకేం డౌట్ రాలేదుగా? నాకేం రాలేదు, మీకేమైనా వచ్చిందండి? నాకేం రాలేదు. ఓకే యాక్చువల్లీ అదిగోండి మా మిగతా ఫ్రెండ్స్. సరే ఇక్కడ ఎవరికి ఎందుకు మాట్లాడారో చెప్పండి అమ్మా. నాకే సార్. మీ పేరేం చెప్పండి? రామ్ ప్రసాద్ అండి. రామ్ ప్రసాద్. ఏజ్ ఎంత? ఏజ్ ఎంత? 75. నువ్వు ఎలా మాట్లాడే అంటే సార్ వాడు యాక్చువల్లీ మాట్లాడు సార్. వాడు ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ అడిగి వినపడతాయి కదా, వాడు లిప్ సింగ్ ఇస్తా ఉంటాడు, దాని డబ్బింగ్ నేను చెప్తా ఉంటా అన్నమాట. సూపర్ కోఆర్డినేషన్. ఎలా ఉండాలి? థ్యాంక్స్ సార్. నీకే కదా వినిపించదా? అవును సార్. సరే ఎప్పటి నుంచి వినిపించాలి నీకు? చిన్న ఉన్నప్పుడు సార్. చిన్న ఉన్నప్పటి నుంచి ఎలా అనిపించింది? అంటే వాడికి వినపడదు సార్. యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే వాడికి లిప్ రీడింగ్ వచ్చమాట. మీరు లిప్ సింగ్ తో వాడు అర్థం చేసుకుని క్వశ్చన్ ఆన్సర్ ఇస్తా ఉంటాడు. అది మ్యాటర్. అబ్బా లిప్ రీడింగ్. అవును సార్. లిప్ సింకింగ్. అవును. ఇవన్నీ కనిపెట్టేస్తారా? కనిపెట్టేస్తారు. చెక్ చేయొచ్చు. చెక్ చేయండి. అబ్బా చెక్ చేద్దాం. నాకేం మైండ్ పంచట్లేదు, కొంచెం టీ తీసుకురండి. మీకు టీ కావాలందిగా 2 నిమిషాలు తీసుకొస్తా. తొందరగా పడిపోతావు. అదే అర్థమైంది సార్, పడిపోతాను. చెప్పాలి కదా. ఆడికి పర్లేదు సార్, మా ఇల్లు అలవాటు బాగా ఆడికి. నువ్వెలా మాట్లాడావు? నేను లిప్ ఇచ్చా. నువ్వు లిప్ ఇచ్చావా? ఎప్పుడు ఇస్తా ఉంటావా? రెగ్యులర్ గా ఇస్తాం. నీకు ఎలా అనిపించిందిరా? ఆడికి వినపడలేదు సార్, నేను చెప్పాను. నాకేం అర్థం కావట్లేదురా. మీకేం అర్థం కాదు కానీ నేను ముందు నీకు ఎలా తెలుసు? అదే ఇగో ఎరా. హలో షూటింగ్ లోనేరా? నాకు కాదా? రాంప్రసాద్. అరే రాంప్రసాద్ నీకే. బాగా చెప్పరా, ఎంత పేమెంట్ ఎంత? నా మెంటలు వచ్చేస్తుందిరా. తీరా బా కన్ఫ్యూజన్ గా ఉందిరా మొత్తం. అయ్యో నేను టీ బదులు మర్చిపోయి బీర్ తీసుకొచ్చాను సార్, పర్లేదా? అంటే కళ్ళు కనబడవు కదా సార్, నన్ను క్షమించండి సార్. మీకు క్షమించిన తాగేస్తారా? ఎంత కష్టం వచ్చింది. అంత కరెక్ట్ గా ఎలా పోతున్నారా? అరే అదే మర్చిపోయాను సార్. సార్ తాగండి సార్. వెనక్కి ఆవిడకి అలవాట్లేదు సన్నీ. మాటలు రాకపోతే తాగలేరేంటి? నాకు తెలుసా, నాకు బాగా అలవాటు సార్ మందు. సార్ మీకు అర్థమైపోయింది. లైన్ లోకి వస్తాడు.
సార్ ఇప్పుడు మనకి శాలరీలు అవి ఎలా ఉంటాయి సార్? సార్ మిమ్మల్ని అడిగేది. శాలరీ ఒక్కనే సార్ చెప్తాను. శాలరీ కళ్ళు కనిపించకపోతే 15,000, చెవులు వినిపించకపోతే 10,000, మాటలు రాకపోతే 5,000. అన్నీ సార్ మరి 5 మోగోడికి 5 లేదు సార్. అవ్వకుండా చెప్పండి, మోగోడికి 5 చేయాలి సార్. ఎవరు ఇక్కడ ఎవరికి కనిపించదు? నాకు కనిపించదు సార్. ఎవరికి నాకు కనిపించదు? కనిపించని చెప్తున్నాగా. నీకు కనిపించదా? కనిపించదు. ఎన్నేళ్ళు? 3. కాదు సార్, నా పట్టని చెప్తాను. 1.5. సార్ ఇక్కడ ఏం లేవు సార్. అబ్బా అమ్మాయి ఇంప్లిమెంట్ ఇక్కడ ఎవరికి కనిపించదో చెప్పండి రా. మర్యాద చెప్పండి రా. మర్యాద చెప్పండి రే. మొత్తం నాశనం చేస్తారా ప్లాన్ మీరు ఇద్దరు. అరే 15,000 నాది శాలరీ, నువ్వు మోగడు అంతే ఫిక్స్ అయిపో. ఏంట్రా ఇది? ఇదే యాక్టింగ్ వచ్చి అబ్బతో. అరే నువ్వన్న వినరా? నేను కూడా ఇట్రా ఈయన కర్ర తీసాడేంట్రా? సార్ కర్ర ఎందుకు సార్ తీసారు ఇప్పుడు? ఎప్పటి నుంచి కనిపించదు చెప్పు. నాకు మామూలుగా కనిపిస్తుంది సార్. అలా పిండి రాస్తున్నారండి సార్. ఆయిల్ రాయాలా? ఆయిల్ కాదు సార్, ఎందుకు అలా చేస్తున్న టైం నీకు ఎప్పటి నుంచి కనిపించదు చెప్పు. నాకు ఎంత నుంచి కనిపించట్లేదు సార్. అవునా? నీకు బాబు? సార్ నీకు ఈ టీ షర్ట్ మీద ఈ టై బాగలేదు సార్, వేరే అందుకే మారుస్తున్నా. ఒక్క నిమిషం పందా మారుస్తున్నా. సార్ ఎక్కడున్నారు సార్ మీరు? నాకు కనపడట్లేదు. ఆస్కార్ అమ్మో సార్ నాకు నంది అమ్మో అమ్మాయి ఫిలిం పేరు నంది ఆస్కార్. సార్ నాకు కనిపించదు సార్. కనిపించదు సార్. కనిపిస్తా సార్. जबरदस्त खतरनाक कॉमेडी शो. సుధీర్ లెగరా. సుధీర్ ఏంట్రా? లెగరా ప్లీజ్. సుధీర్ ఏంట్రా ఇది? అమ్మ ఈ విగ్గు పెట్టుకున్నానా? ఇప్పుడు దాకా మేనేజ్ చేశారు, అందరికి తెలిసిపోద్దేమో ఇప్పుడు. అంటే ఇది విగ్గా? ఇప్పుడు దాకా కూడా తెలియదు. గట్టిగా అరవద్దురా బాబు. నీకెందుకు కావాల్సి వస్తుంది? నీకు హెల్ప్ చేస్తున్నా. అవునా? హెల్ప్ అనేసి కొంచెం పేమెంట్ పెంచు. శ్రీనిగడికి హాస్పిటల్ జాయిన్ చేశాడరా. వాడికి ఆల్రెడీ ఇల్లు ఉంది కదరా, మళ్ళీ హాస్టల్ ఎందుకు జాయిన్ అయ్యాడు? హాస్పిటల్ జాయిన్ అయ్యాడా? దేనికి? ఏమో తెలియదు, చాలా సీరియస్ గా ఉందట. డాక్టర్ కాల్ చేశాడు, ప్లీజ్. అయ్యో ఏంట్రా దేవుడిది, హాల్ టికెట్ లేని పరీక్ష పెడతాడు ఆడికి. ఎగ్జామ్ సెంటర్ కూడా నాకు తెలియదు రా బావా. ఒక నిమిషం రా, నాకు చాలా బాధగా ఉంది. నువ్వు పక్కకు రా. లక్ష్మి అన్న మన సీనుకి ఏమైందో తెలుసా? నాకు తెలీదు. నాకు తెలీదు. అరే బావా, ప్రతిసారి నువ్వు ఏంటో నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. లక్ష్మి అరే సీనుకి ఏమైంది తెలుసా? నీకు వదిలేద్దురా. అరే వద్దురా, పదా. ఇప్పుడు ఏం చేద్దాం? మంచి వెయిట్ టీ తోదారా. పద బాబు 2 టీ. అరే షుగర్ తక్కువైందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగ టీ తాగాం కదా, 2 సాంబార్లు తిని వెళ్ళిపోతాం. పిచ్చి నాకు నీకు పిచ్చి పెట్టిందా? సాంబార్ ఇల్లు తింటాం ఏంట్రా? అవతల సీనుగడికి అలా అయితే ఎన్ని స్కిట్లు చేశాను మనం. ఇదన్నా మన బంధం. ఈ టైంలో సాంబార్ ఇల్లు తింటావా బాబు? మసాలా సీరా. నీకు ఫోన్ వస్తుంటుంది. హలో డాక్టర్, సీనియర్కి చాలా సీరియస్ గా ఉందట. అయ్యో అరే ఇంకో మసాలా సీరా. నాకు కూడా భయ్యా. నాకేదో ఫోన్ వస్తుంది. హలో డాక్టర్, అర్జెంట్ గా రమ్మన్నాడు రా. ఏమైంది? సీరియసా? సీరియస్ అంటే ఐసీయూలో ఉన్నాడంట. సినిమాకి వెళ్దాం ఫస్ట్. వద్దురా, నైట్ పబ్కి వెళ్దాం కానీ ముందు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అయితే హాయ్ రామ్ ప్రసాద్. హాయ్ సుధీర్. యా. సుధీర్ ఏంటి ఈ మధ్య బాగా కలర్ అవుతున్నావు? మొన్న కలర్ టీవీ కొన్నా డాక్టర్. అదేంటి రామ్ ప్రసాద్ నువ్వు బ్లాక్ అవుతున్నావు? నేను బ్లాక్ టీ తాగుతాను సార్. ఓ అలాగా. సీను గురించి కొన్ని నిజాలు తెలియాలి. అయ్య బాబు ఆడి గురించి నాకు తెలుసండి. ఆడి దేంతో లింక్ ఉంది, ఎక్కడెక్కడికి వెళ్ళాడు అన్ని తెలుసు. మళ్ళీ ఇప్పుడు అందరికి చెప్పడం ఎందుకు? నేను అనేది అది కాదు. ఫస్ట్ మీకు సీను రిపోర్ట్ చూపిస్తాను, ఆ తర్వాత మీకే తెలుస్తుంది. బాబా
బాబా రిపోర్ట్స్ ఏముంది తెలుసా? ఏమని చెప్పు. సోషల్ లో 70, మ్యాథ్స్ లో 20, సైన్స్ లో 0. ఓరే అవ్వా, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ రా. అది మా అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్ట్. సారీ. ఎక్స్రే తీసాం, ఆ ఎక్స్రే కూడా చూడండి. ఇది బ్లడ్ రిపోర్ట్ డాక్టర్. ఏమైందిరా? నాకు అర్థం కావట్లేదురా. అర్థం అవట్లేదా? నాకు అర్థం అవట్లేదు. హలో, నాకు మాత్రం అర్థమైందా? డాక్టర్ యా శ్రీనుకి ఇందులో ఒక చెయ్యి ఉందేంటి? అడిగి క్యారెట్ వేస్తున్నాడు కదా, వచ్చి వెనక్కి ఉండిపోయినట్టుంది, అందుకే రాలా. నాకు ఒక డౌట్, మరి ఈ రెండు కళ్ళు ఎందుకు? ఒకటి ఉత్తరం, ఒక క్యారెట్ లో అదే ఓరక్షణ చేశారు మొత్తం రెండు కళ్ళు బయటకు వచ్చి డాక్టర్. నాకు చిన్న డౌట్, ఎక్స్రే అన్ని కనిపిస్తున్నాయి, అసలు ఎందుకు కనిపించట్లేదు డాక్టర్? ఏంటది? అదే ఆడి ఉద్దేశం డేట్ లేదంటే చెప్పాను, అంతే కదరా. సీను గురించి నేను తెలుసుకుందామని వాళ్ళ ఊరు ఆకివీడు వెళ్ళాను. ఆకివీడు వెళ్ళాక నాకు అక్కడ కొన్ని అద్భుతమైన నిజాలు తెలుసు. సీనుకు చిన్నప్పటి నుంచి నాటకాలన్నా, పాటలన్నా, పద్యాలన్నా ఏదైనా సరే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పుడు వాళ్ళ ఊళ్ళో పద్యాలు, నాటకాలు జరుగుతుంటే మొదటి వరుసలో కూర్చొని విజిల్స్ వేసేవాడు. అంత ఇంట్రెస్ట్. అంతెందుకు, సంక్రాంతి రోజు వచ్చే బుడబుక్కల వాడిని చూసి తను కూడా ఒక రోజు బుడబుక్కల వాడి గెటప్ వేసుకుని వెళ్ళాడట. సంక్రాంతి ముగ్గులు ఉన్న గొబ్బెమ్మని చూసి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, నానా నేను గొబ్బెమ్మ గెటప్ వేస్తాను అంటే వాళ్ళ నాన్న ఊపు మీద కొట్టి హైదరాబాద్ పంపించాడు. అప్పుడు కాస్త ఆ సీను గెటప్ సీన్ గా మారిపోయాడు. ఇన్ని రోజులు మామూలుగా మారిన సీను హైదరాబాద్ కు వచ్చి పూర్తిగా గెటప్ సీన్ గా మారాడు. ఇప్పుడు పూర్తిగా గెటప్ సీన్ గా మారిన ఆ సీను చూడండి. జతను విడిచావో చితికి పోతానే. డాక్టర్, మా సీనియర్ బబుల్ గమ్ తిన్నాడా? లేదు, అలా గెటప్లు వేసి వేసి ఏదో క్యారెక్టర్ లో మేనరిజం అలా అలవాటైపోయింది. మా సీని కోసం నేను ₹1,00,000 ఇస్తాను డాక్టర్. డాక్టర్ వాడి కోసం 2 లక్షలు ఇస్తాను డాక్టర్. నేను 3 లక్షలు ఇస్తాను డాక్టర్. నేను 5 లక్షలు ఇస్తాను డాక్టర్. నేను 10 లక్షలు ఇస్తాను డాక్టర్. సరే, ఆ 10 లక్షలు తీసుకొని నేను చెప్పింది చేయండి. వాడికి కానీ పిచ్చి తగ్గిందంటే మీ పొచ్చ పగిలిపోయింది. ఆడు పిచ్చి కానీ తగ్గిందా చెప్పాడు కదా, ఆడికి అలాగే అవ్వాలి. ఎంత ఖర్చు అవ్వలేదు, ఇంకా షాకులు పెట్టి ఆడికి పిచ్చి పెంచండి, అదేనా? ఓకే, అర్థమైంది. కాసేపు మీ ఫ్రెండ్ తో మాట్లాడు. మీరు హ్యాపీ కూర్చోండి. కరెక్ట్గా ఉన్నాడు మెంటల్ నా కొడుకులాగా. గెటప్ కింగ్ నువ్వు, బొంగేం కాదు. నువ్వు నీ గెటప్లు, నీ గెటప్లతో మొత్తం స్కిట్లన్నీ కొట్టాను రా మనం. నేను రాష్ట్రం కొట్టలేదా? బో ఇందులో కూడా గెటప్ వేస్తున్నాడు రైడు. అది నాకు అర్థం కావట్లేదు. అరే అరే బావా, చంపాలా. చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం వీడికి పాట అంటే డాక్టర్. సీను గెట్ వెల్ సూన్. ఆడి గెట్ వెల్ సీన్ కాదు, గెటప్ సీన్. అవును, నాకు తెలుసులే. ఆడి గురించి వచ్చావా? నేను వాళ్ళ టీం లీడర్ సుడిగాలి సుధీర్ని. అవునా? అయినా నేను ఆడతాను. నేనండి రాంప్రసాద్ స్కిట్ లా రాస్తున్నాను కదా. రాస్తే నేనేం చేయాలి? నేను గెటప్ సీన్ ఫ్యాన్ ని అన్నా. నువ్వు గ్రేట్ అన్నా. నువ్వు అన్నా, నీకు రక్తంతో బొట్టు పెడతానా? అన్న గురించి ఫ్రూట్స్ తెచ్చిన, ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టు, తింటాడు. బావా ఏంట్రా బావా, ఏంటి? ఆడి మీద కోపంతో నా చచ్చి చింపేస్తున్నాను. ఈ జ్యూస్ మీ సీన్ తాగించండి, టైం టు టైం జ్యూస్. బాగుంది జ్యూస్, బాగుంది. వాసన చూస్తున్నా డాక్టర్, బాగుంది లేదా? ఫ్రెష్ తాగరా, తాగు. ఫాస్ట్ గా తాగించాడు. ఫ్రెండ్స్ అంటే మీరయ్యా. మీలాంటి ఫ్రెండ్షిప్ నేను ఎక్కడ చూడలేదు. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే మీకన్నా సీన్ బాగా చూసుకునేవారు ఎవరు లేరు. ఇక నాకు సీన్ తో అనుబంధం తీరిపోయింది. సీన్ మీరే జాగ్రత్త బాగా చూసుకుంటాం, మీరు వెళ్ళండి, అడుగుంటది. ఏంట్రా అంటే కొట్టావా? బామర్ది గారి డ్రెస్ కాబట్టి నీకు సపోర్ట్ ఇచ్చింది. ఇంకోటి ఏంటో అందులో ఎవడరా వాషింగ్ మిషన్ నేను చేస్తారా రా, నువ్వు నన్ను కాపీ కొట్టింది. ఇంకోటి ఏంట్రా దగ్గర
ఏంట్రా అది ఆ పక్కన నేను పనిచేస్తాను అవ్వారా నీ గెటప్ కాదు నీ అయ్యా రే నాటకాలు రా. ప్రతి స్కిట్ నేనే రాశాను అదొకటి గుర్తుపెట్టుకో ప్రతి స్కిట్ నేనే రాసా ఈయన ఇలా కాదురా ఈ నా కొడుకుని ఏంట్రా ఏంట్రా జబర్దస్త్ లో రాకముందు ఏం చేశారా? ఏం చేసినట్టు జబర్దస్త్ జబర్దస్త్ రాకముందు ట్యాగ్ పట్టుకెళ్ళి ట్యాగ్ కెన్ ఐ డూ మ్యాజిక్ సార్ ప్లీజ్ సార్ అని ఆడేం చేశాడు జబర్దస్త్ సార్ రాకముందు? దిస్ ఇస్ సారిడ్రాబిల్ గుడ్ ఫర్ హెడేక్ సార్ సార్ దిస్ ఇస్ డీ కోల్డ్ గుడ్ ఫర్ కోల్డ్ సార్ అని చెప్పి టాబ్లెట్లు అమ్ముకున్నా కొడక నువ్వు చెప్తారా నా గురించి ఈ పేక మెక్కలు నువ్వు టాబ్లెట్. బాబా వాళ్ళ గెటప్ వస్తాయి ఒకసారి నా కోసం ప్లీజ్ మీరు బాగా ఇమిటేట్ చేశారు ఇందాక. గారు ఎలా పెట్టారో ఇలా పెడితే చీ కనిపించలేదా? నీ పంచులేస్తున్న పెళ్ళియా నా గెటప్లు ఏం పెళ్ళేదా యారా నిజమేనా? నీకు ఐడియాలు రాకుండా రాస్తావరా? లేదు బావా. పెన్న కదులుద్దా? అవును బావా. వైజాగ్ వెళ్తావు. ఈ స్కిట్ ఐడియా ఇచ్చింది ఆడు స్కిట్ ఐడియా ఇచ్చింది ఆడు బావా నువ్వంటే ప్రాణం రాకు దోస్త్ మేరా దోస్త్ దొంగన కొడక మెదిరి మధ్య ఇలా చూడరా బాబు ఎంత పాట అన్నాడు నీకోసం స్కిట్ రాసింది అవునా కదా? అవునా? ఈ స్కిట్ వద్దన్నారు అప్పటికి అవునా? వాడే ఆ. అమ్మా. నేను జబర్దస్త్ రాకుండా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఆన్ని పెట్టుకున్నా నేనే చెప్పానా? చెప్పావా? అవునా? అవును. ఇప్పుడు పంచులు వస్తే పెళ్ళి గెటప్ సీను ఇందాక హ్యాండ్సమ్ అన్నాడు కదా ఇప్పుడు నేను గెటప్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అపరిచితుడు బెడ్స్ చంద్రముఖి పెళ్లి తంతు చూశారు. జీలకర్ర బెల్లం తమలపాగా నూడబెట్టమ్మ తినేస్తారంటది మీద పెట్టు. తర్వాత వాళ్ళ సంసారంలో వచ్చిన మార్పులేంటి, వాళ్ళ జీవనం ఎలా సాగుతోంది ఇత్యాది ఆసక్తికర అంశాలు చూడాలంటే టోన్ కనేవే వివితేజ్. ఆడిపోతే ఈడు ఈడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా వస్తే నువ్వు వేసింది అపరిచితుడు దరిద్రుడని. సారీ పెళ్లి చేసుకున్నాడు అపరిచితుడు మాడిపేడని ఎవడన్నా అనుకుంటే అది తప్పు చేసిన ప్రతి ఒక్కరిని గరుడ పురాణ విధంగా శిక్షించబడతాడు ఎవ్వడిని వదలను ఏంటి చంద్రముఖి అపరిచితుని పెళ్లి చేసుకుంది ఆడికి సేవలు చేసుకుంది అనుకుంటున్నారా? చాలా తప్పు. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్కే లొంగలేదు, వీడికి ఎక్కడ లొంగుతాను? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు తల్లి బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో. ఏం చేస్తున్నారు మీరు ఇంటికి? ఏంటిది నేల తుడుస్తున్నాను మేడం. నువ్వేం చేస్తున్నాను? గచ్చు తుడుస్తున్నానండి. చూసారు కదా చంద్రముఖి సినిమా వచ్చినప్పుడు ఈ అపరిచిత సినిమా వచ్చినప్పుడు ఎక్కడ ఆగలేదు, భూమి ఆగలేదు. చల్లరా పేటరేకపోయి ఇద్దరు ఇప్పుడు చూడండి నీ అబ్బా అని చెప్పి ఇప్పుడు నేల తుడుచుకున్నాడు. ఇదేమొచ్చామే తోమ అని చెప్పి మా ఇంట్లో భాషలు తోముకుంటుంది. ఇది ఓ చల్లరేకపోవడం కాదు. సరే సంసారం వెలగడుతుంది చెప్పండి నాకు. మేడం సంసారం అంటే చాలా బాగుందండి. మర్చిపోయాను ఇవాళ మా పెళ్లి రోజు అండి. అవునే? అవును మా పెళ్లి ఏమండి నన్ను ఆశీర్వదించండి. పైకి ఇంకా బాగా ఆశీర్దిస్తాను. అయిపోయిందా? మీరు అయిపోయిందా చెప్పండి వెళ్ళొస్తున్నట్టు. అదే ఈ ప్రేమ అనుబంధాలు ఆప్యాలు ముందుండాలి. సినిమా హిట్ అయినప్పుడు మంచి ఆర్టిస్ట్ అన్నాక ప్లానింగ్ పద్ధతి ముందుకెళ్ళాలి. కానీ ఇలా కాదు అసలు.
ప్లానింగ్ అంటే ఏంటి మేడం? ప్లానింగ్ అంటే ఏముంది ఇప్పుడు ఇప్పుడు ఆ శంకర్ గారు ఉన్నాడా, ఆ, ఆ శంకర్ గారు జబర్దస్త్ వచ్చినప్పుడు సార్ బాగుంది సార్ అలాగే ఎర్రి పప్పులాగా ఉండేవాడు. తర్వాత ఏమైంది, మంచి ప్లానింగ్ చేసుకున్నాడు కాబట్టి ఆ చంటిగాని మొత్తం తోసేసి టీమ్ లీడర్ అయిపోయాడు. మరి అది శేషు ఆడు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఏంటి, మొత్తం జబర్దస్త్ లోకి వెళ్ళిపోయినాడు. మరి సుధాకర్ దగ్గరికి ప్లానింగ్ ఉంది, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ కాబట్టి వాళ్ళకి అయిపోయినాడు అంతే. సరే కానీ అమ్మగారు ఇచ్చారు అమ్మగారు ఇంతసేపు అయింది, అమ్మగారు వచ్చి ఒక టీ ఏది చేద్దాం ఏం లేదా, ఒక్క నిమిషం తీసుకొస్తా ఒక్క ఇట్టారే ఇట్టారు నువ్వు అప్పికి ఇట్టారే అప్పిగానా? ఎర్రి పప్పుకి ఇట్టారే అప్పిగానే బెటర్ బాగుంది కదా. ఆ. ఇట్లా కూర్చి ఇక్కడే బీర్వలే ఒక 500 కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఆ. ఈ పెట్టుకొని చూడండి కరెక్ట్ కనపడతాయి. పంచులు ఏమో అర్థమైందే. ఏంటి మేడం నన్ను అనుమానిస్తున్నారా? 500 తీసి బయటకి ఇచ్చే తొందరగా మేడం ఆ. అపరిచితుడండి, తప్పు చెయ్యడు. ఎట్లా బయటకు వస్తున్నట్టు క్యారెక్టర్, నువ్వు పని మనిషి అయినా అసలు ఏంటనుకుంటున్నా. ప్లీజ్ ప్లీజ్ అది ఒరిజినల్ గారు కొట్టద్దండి. ఇదేంటిది, అంటే అది నా డబ్బులండి. ఎట్టి డబ్బులు ఆ, అవునా, ఆ. ఇదేంటిది ఎవరిది, ఎలా దొరికారండి? అన్ని కరెక్ట్ గా మేనేజ్ చేశా కదా. నీకు దరిద్రం ఉంటుంది కదా, ఏదైనా తప్పు చేస్తే అక్కడ దిక్కిని కొంచెం బెత్తర భోజనం అని చెప్పి పెట్టేది, బీరువాలు ఇది పెట్టు బీరువా భోజనం అని. అంటే తీసేది నేను కదండి, నా లోపల రేమో వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. అవునా 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 ఎవరు తీసని చెప్పి ఇప్పుడు చెప్పు. నేనే తీసా. నువ్వే తీసావు కదా, నాతో పెట్టుకోకు. నువ్వైతే ఎంత చెప్పింది పళ్ళది రియాక్షన్ ఎత్తున్నా అప్పుడే నువ్వు నా ముందు యాక్ట్ నువ్వు. తీయండి. ఇది టీ, ఇది టీ, ఇది కాదా? ఒక నిమిషం. టీయే మేడం. ఏది ఇంకోసారి తాగు, టీయే. ఇప్పుడు తాగు తాగు ఇంకోసారి తాగు. పిక్చర్ లో మేడం కి టీ తీసుకొని వస్తావా? మంచి ఎల్లి ఇగో పాలు నీళ్లు అన్ని వేసి కలిపి తీసుకొని లేదు. పొద్దున్న కూరగాయలు డబ్బులు ఇచ్చారు కదా, లెక్క సరిపోదు లేదని అడుగుతుంది. లెక్క లెక్క లెక్కని. క్యారెక్టర్ అంటే నీ ప్రొఫెషన్ ఏంటి? పని మనిషి. అది ప్రొఫెషన్ చెప్పకపోతే మళ్ళీ మార్కులు చెప్పి తేడా పడిపోద్ది. తొందరకి వెళ్ళి వెళ్ళు ఇట్లా నువ్వు. ఇదిగో 500 తీసుకొని ఏంటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు నువ్వు? తగులుతుందిరా నిజంగా. తగులుతుందిరా మరి, తగలదేటి. సరే 500 తీసుకెళ్ళి ఒక కానిస్టేబుల్ వస్తాడు. 500 కానిస్టేబుల్ గా దేనికి? ఏ రాత్రి డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తాను దొరికిపోయాను, అందుకే 500 ఇచ్చి చెల్లి చదువుతావు నువ్వు. నాకు రాదా శుద్రపూజ చదువు నువ్వు, నాకు రాదా అంటున్నాను. అని వెళ్ళి ఇవ్వకి. ఈ అపరిచితుడు చేతుల నుంచి లంచం ఇప్పించడం తప్పు. అవునా అవునా బయటకు వచ్చిందా? తొందరగా చేస్తాను. ఇచ్చే తొందరగా తీసుకో. ఈ అపరిచితుడు ఎవరు తప్పు చేసిన వదలడు. ఏంటి వాయిస్ మారుతుంది? లేదు మేడం. మిమిక్రీకి మారు నువ్వు. లేదు నేను చేస్తాను కదా, ఒకటి సరిపోద్ది కదా, మొత్తం మిమిక్రీ అయిపోతుంది స్కిట్ మొత్తమా. సరే కానీ న్యూస్ ఏంటి ఈరోజు? మమ్మీ మమ్మీ నా చిన్న తండ్రి, మమ్మీ. నా చిన్న తండ్రి ఏంటన్నా ఎంతలేటన్నా పట్టుకోలేదు నేను, పట్టుకోలేదు నేను. చంద్రి చంద్రియ చంద్రముఖి అండి. నీకు అదే కరెక్ట్ అని సినిమా ఉన్నప్పుడు ఇట్లా నువ్వు. ఇగో పిల్లడికి ఆకలి ఎత్తుంది, అన్నం పెడుతుంది వీడికి. నువ్వెందుకు ఖాళీగా ఉండవు, మసచ్చే వచ్చి. నేనేను మసాజా. అమ్మగారు మీరు తన్నంటూ ఒక్క డౌట్ అడుగుతాను. ఏంటది? తనకూడదు మరి. సరిగ్గా ఇగ్గుడు పడుతుంది కదా. 5 సంవత్సరాల నుంచి మీతో పనిచేస్తున్నాం కదా, అయ్యగారు లేకుండా ఎలా పుట్టాడు? అయ్యగారు లేరు కాబట్టి పుట్టినాడు. నాకు అర్థంలే. అర్థమైందిగా నాన్న. ఓకే ఒరే ఏదో చిన్న హెల్ప్ చేసావు చెప్పి లీనర్ తీసుకోకరా, చిన్న హెల్ప్ చేసావు అంతే నువ్వు. మా ఆయన మీకే హెల్ప్ చేసా చిన్న help. ఆడికి అర్థమైందిలే, నాకు అర్థంలే. నాకు అర్థమైంది. మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ. ఒక్కడే సాగరే. ఏమే చంద్రి మరి అప్పకి నీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? నీది నాది కక్కుర్తి మ్యారేజ్ లేండి. అంటే ఏముంది, నా సినిమా అయిపోయిన తర్వాత క్యారెక్టర్ లేక దాని సినిమా లేదని చూశాను. అది అక్కడ సినిమాలో చెప్పేదిగా, ఇదిగో కాసుల పేరు, ఇదిగో వడ్డాను, ఇదిగో అరవంకీలు అని చెప్పి అన్ని గోల్డ్ ఏమో అని చెప్పి సెటిల్ అయిపోతాను, కక్కుర్తి పడి చేసుకున్నాను. సరిగానే వచ్చే నీ పరిస్థితి. నేను పెళ్లికి ముందే మోసపోయానండి. ఏంట్రా పెళ్లికి ముందే? ఈ
అపరిచితుడు తప్పు చేయడు. నేను సరిగ్గా తెలుసుకోండి ఏంటో. ఆ హెయిర్ స్టైల్ చూసి కుర్రోడు బాగుంది పెళ్లి చేసుకున్నాం. తర్వాత తెలిసింది కనీసం హెయిర్ కట్ చేసుకోవడం కూడా డబ్బులు లేవని అడిగారా. మరి ముందుండాలి అంత కక్కుర్తి మొక్క మెరుగుట్లు వేసుకుని అన్న కాదు. నా ముందు యాక్ట్ చేయకని చెప్పాను నీకు. క్యారెక్టర్ అప్పుడప్పుడు వచ్చేస్తుంది బయటికి. అప్పుడప్పుడు మమ్మీ తిరిగిపోతుంది. మమ్మీ నాకు ఆకలి వేస్తుంది మమ్మీ. ఇంక రావడం తెలియదు, ఆకలి బాగా రాస్తుంది నీకు. దరిద్రుడని ఎలా పుట్టించారా? సరే ఇది అన్నం పెట్టింది ఇది. దా అన్నం పెడతా. ఎత్తుకుంటేనే తింటా. నువ్వు ఎంత ఉన్నావు, ఎంత ఎత్తులే ఎత్తుకోవడం. దా ఎత్తుకుంటేనే తింటా. నువ్వు రారా. నేను పేపర్ చదువుతుంటే తొందర కానీ ఒకటి అమ్మగారి వాళ్ళ న్యూస్ ఏంటి? న్యూస్ కావాలకి చెప్తా దారా. వద్దు దారా న్యూస్ కదా. న్యూస్ కావాలి న్యూస్. తినరా? కుదిరితే మమ్మీ. ఏం లేదు, కుర్రోడు ఫోన్ చేస్తుంటే మంచిగా తినరా? నేను తినిపిస్తా. దగ్గు దగ్గు అంతే. దగ్గే కదా. దగ్గే. వేరే అయితే మరి వేరేది వచ్చేది మరి. కాదు కాదు. మమ్మీ నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి మమ్మీ. ఎంటర్టైన్మెంట్ కావాలా? ఎంటర్టైన్మెంట్ కావాలంటే అడిగి ఏదో చూడరా. ఎంటర్టైన్మెంట్ ఎలా చేస్తాను? మేము సీరియస్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు. ఇట్టి ఒకసారి రియాక్షన్ కనిపించి కొట్టిన తర్వాత అందుకని కామెడీ చెయ్యి, ఏదో చెయ్యి, ఏదో మంచి జోక్ చెప్పు నాకు. జోక్ చెప్తా, మీ మమ్మీ బాగుంటది. చెప్పేది అదే అదే మా ఆవిడ బాగుంటది. నువ్వు జోక్ చెప్పే ఒకటి మంచి జోక్. మీ ఆయన చాలా బాగుంటారండి. అవును బాగుంటాడు, అది కొంచెం బాగా ఉంటుంది. అదేంటి మా ఆయనగా చెప్తున్నా నాకు అర్థం అవట్లే. ఆడికి అర్థమైంది. మమ్మీ నాకు సినిమా డైలాగ్ కావాలి. సినిమా ఇప్పుడు సినిమా ఎలాగొస్తుందిరా నువ్వు చిన్న తండ్రి. ఏదో సినిమా డైలాగ్ మంచి చెప్పండి ఒకటి. సినిమా డైలాగ్ అంటే నువ్వు ఏది డైలాగ్ చెప్పు, మంచి డైలాగ్. ఇప్పుడు మంచి డైలాగ్ అంటే మనం పెళ్లి రోజుగా ఇదే మంచి టైం మనకి. ఏంటంటున్నారు? డైలాగ్ దానికి వచ్చా లేదని అడుగుతున్నాను. చెప్పు నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్. 100 మందిని కాదు, ఒక్కొక్కరిని కాదు, అందరినీ ఒకేసారి రమ్మని. ఇది వర్కౌట్ అవట్లేదు కానీ ఛత్రపతి ట్రై చేస్తాను. చెప్పు. చెప్తాను సార్. ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా వస్తే ఒకరి జాగ్రత్త. మీరు ఇలా చేస్తే 9:30 తెలికేస్తుందని చెప్పానా? ఇది 10:30 వేసుకోవాలి స్కిట్ మొత్తం. ఎంతమంది లేక కరెక్ట్ చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చంద్రే కొట్టలేదు రియాక్షన్ ఎందుకు అప్పుడే? నాకు పెద్ద చంద్రముఖి డైలాగ్ తప్ప ఇంకే రాదండి. అదే చెప్పు. వెంకటపతి రాజులు. మమ్మీ మమ్మీ వీళ్ళు అమ్మ నాన్న ఆట ఆడుతుర్రు. అమరా నీకెప్పుడు తెలిసింది ఇవన్నీ? చెప్పు మీరైతే ఎక్కడతో కిట్ ఆపేద్దాం. ఏదో మీకు ఏదో ఫోన్ వస్తుంది ఏంటిది? నాకే వస్తుంది. శంకర్ గారు చెప్పండి సార్. అపరిచితుడు ఎందాక తీస్తున్నారు మొత్తం 2 నుంచి. నేనే నా హీరో. ఇంకో 20 ఏళ్ళ దాకా మనకి ఇంకా అసలు తిరుగులేదా? థ్యాంక్స్, ఈ మాట చెప్పారు. ఇప్పుడు చూడండి. ఒక్క నిమిషం, నాకు ఫోన్ వస్తుంది. తీ. హలో చంద్రముఖి డైరెక్టర్ గారు. చంద్రముఖి కూడా 100 తీస్తున్నారు ఎపిసోడ్స్. అన్నిటికీ హీరో నేనేనా? మన బతులు సెట్ అయిపోయింది. ఎవరి దగ్గర పని చేయవలసిన లేదు. మనకి స్వతంత్రం వచ్చింది. వెళ్ళిపోతుంది పదే ఇంటికి పద్దరికి వెళ్ళిపోతుంది. जबरदस्त खतरनाक कॉमेडी शो. లీడర్ అంటే తొక్కలో లీడర్.
ఈ లీడర్ అయిన దగ్గర నుంచి నాకు అసలు ఎవడో చెప్పుకోవాలి. ఒకడో టైంకి రాడు. ఆ సీన్ వేయడం గెటప్ లేదని బిల్డప్, ఈ రామప్రసాద్ గడం వీడు బాగా రాదని బిల్డప్. ప్రతి ఓడికి చులకనైపోయింది లీడర్ అంటే. స్టేజ్ మీద వచ్చిన తర్వాత కూడా ఫోన్ చేసుకోవాలి ఎక్కడ ఉన్నారా అని. హలో హలో రే రామప్రసాద్, బావ చెప్పరా. ఎక్కడున్నారా? స్టేజ్ మీద స్కిట్ స్టార్ట్ చేయాలి. వస్తున్నాను బావ, ఏంట్రా త్వరగా రారా. వస్తున్నాను. ఈ ఓడికి చులకనైపోయింది. నీకు కూడానా? రే రామప్రసాద్ బావా ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదు? మనం స్కిట్ చేయాలి. మన సీనిగాడు, సీనుగాడికి ఏమైందిరా? మన సీనిగాడు. నిజమా? సీనుగాడు, మన సీనిగాడు. అమ్మయ్య సీనుగాడు పోయాడంట. పోవడం కాదు, ఈ స్కిట్ రావట్లేదు అంతే. ఏముందిరా సీనుగాడు అర్థం మనం చేసేద్దాం స్కిట్ అయిపోయింది. సీనిగాడు లేకుంటే చేయడం అంటే ఇప్పుడు చెప్పు. చెయ్యొచ్చు, కానీ ఆడికి తెలిస్తే ఫీల్ అవుతాడేమోరా బావా. అవునా? ఇప్పుడు చెప్పు. ఆడు ఫీల్ అవుతాడని చెప్పి మన ఫీలింగ్ ఆపించుకుంటావా? కానీ ఏదైనా బావా ముగ్గురం కలిసి చేసేవాళ్ళం కదా. ఆడు ఉంటే ప్లస్ పాయింట్ రా మనకి. ఆడి గెటప్ లో ప్లస్ పాయింట్ మనకి అన్ని. అవునా? అలా అనిపించిందా? ఏది చూసి చెప్పు. ఒక్కోసారి ఆ గెటప్ లో మైనస్ రా బావ మనకి. ఇది ఈ చేంజ్ కావాలరా నీలో. చేంజ్ లేదు బావ, 1000 రూపాయలు ఉంది. చెప్పుతో కొడతాను అదో పని చేసి ఉంటే అర్థమైందా? నువ్వు వెళ్ళి త్వరగా గెటప్ వేసుకుంటరా. ఇవాళ నువ్వే మన గెటప్ కింగ్, సరేనా? మంచి గెటప్ వేసుకుంటరా, జాగ్రత్త చేసేద్దాం. ఓకే సార్, బ్లెస్ చేయండి సార్ నన్ను. వెళ్ళు. ఇలాంటి ఎర్రి పాపలు ఉంటే నేను టీం లీడర్ ఏమవుతాను మరి? వాళ్ళు చూస్తారు సుధీర్గాడు అంటే ఏంటో. బావా ఏమైందిరా? నువ్వు వెళ్ళిన 3000 ఇచ్చా కదా. అవును. దానిలో 2000 పడిపోయారా? ఎందుకు రాను బాగా నువ్వెక్కడ కనపడతారా? నేనున్నాను కదరా. ఇగో ఈ వెయ్యొచ్చు ఖర్చులకి. బావా మళ్ళీ నాకు ఇచ్చావా? ఇచ్చారా? నువ్వు దేవుడు బావా, నువ్వు దేవుడు. వెళ్తాను రే రామప్రసాద్ బావా. అవే సరిపోద్దా? సరిపెట్టుకుంటాను రా. అరే పిచ్చోడా ఇట్రా. ఏంట్రా నువ్వు? నా టీం రా నీది. ఇగో ఇవే గురించుకో. బావా నువ్వు రెండో దేవుడు బావా. ఎల్లో రా. ఎర్రే పాప. బావా ఏమైందిరా మళ్ళీ? నువ్వు ఎంత 2000 ఇచ్చావా? అవును. అదేంట్రా మళ్ళీ 1000 ఉంది నా దగ్గర. బా నువ్వు ఎప్పుడైనా వెయ్యే ఉంటుందిరా. నేను ఇచ్చేది. అదేంటలుగా? అరే నీ దగ్గర ఉంటే డబ్బులు పారిపోతున్నాయి. ఇగో నా దగ్గర పెట్టుకుంటాను. నీ స్కిట్ అయిపోయిన తర్వాత ఇస్తాను. ఇగో నువ్వు వెళ్ళి ఫస్ట్ గెటప్ వేసుకొని రా. హలో సార్, ఫిలిం నగర్లోనే ఉన్నా సార్. అదే అడ్రస్ దొరుకుతాడే సార్. హలో 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 హలో. కామెడీ ఏం చేస్తున్నావు? కామెడీ చేస్తున్నావు? కామెడీ నువ్వా కామెడీ చేస్తా? నేను హలో హలో అంటే హలో అనరా? అవును, ఇది హైదరాబాద్ హైదరాబాద్ కాదు, ఫిలిం నగర్. అయ్యి బాబు, నేను ఫిలిం నగర్ వచ్చి నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. హైదరాబాదు పెద్దనా హైదరాబాద్ లోనే ఫిలిం నగర్ ఉంది. దా వామిడి కామెడీలు చేస్తున్నాడు. కామెడీలో అవును, ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇదిగో ఇలా స్ట్రైట్ గా వెళ్తే ముందు చైన్ వస్తుంది, తర్వాత నడుమున వస్తుంది. అరే ఈ పంచులు మీ టీంలో వేసుకోవేంద్ర నువ్వు? వాళ్ళు రాయాలిగా, నువ్వు వేయాలిగా, నేను చెయ్యాలిగా. ఇక్కడ సినిమాలు ఉంటారు. సినిమాలు అందరు సినిమా నగర్ ఇక్కడే ఉంటారు. ఏరే సినిమాలు. ఇదిగో పెద్దనా, అదిగో నాగబాబు గారు, రోజా గారు, అగో ఏడుకొండలు గారు. కామెడీ చేస్తాను. కామెడీలో వాళ్ళ సినిమా వాళ్ళంటే నమ్ముతాను. ఏడుకొండలేడాడు వాళ్ళ సినిమాడా? అవి దొరికితే మనకి అయ్యంటే అవి దొరికితే డబుల్ మీనింగ్ మాట పడితే గూమ గుయ్యి మాట రై. డబుల్ మీనింగ్ మాట నేనా? నేను అడిగింది నువ్వు చెప్పింది ఏంటి? ఏర్లు అమ్ముతానంట. ఏర్లు నీకు ఏర్లు కావాలా? నాకు తెలీదు. బాబు రండి, ఏ వేరైనా 10 రూపాయలు. ఆర్టిస్ట్ చదువు అనుకుంటారా? ఆర్టిస్ట్ వేరు మన దొరుకుతుంది బాబు. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎటువంటివైనా రండి బాబు రండి. ఓ జుట్టడా ఏర్లు అమ్ముతున్నా? వేర్లు బాబు, ఆర్టిస్ట్ వేర్లు, పెయిన్ కి అన్ని వాడతాం బాబు. అన్ని నొప్పులు తగ్గుతాయా? ఏ నొప్పైనా తగ్గుతుంది బాబు, ఏ నొప్పైనా. మావిడి పురుటి నొప్పులు తగ్గుతాయా? పురుటి నొప్పులు తగ్గుతాయండి. మరి ఏంటో కామెడీ చెప్తానంట. ఏ నొప్పులు తగ్గుతానండి? ఇటు కామెడీ చెప్తాడమ్మా. అమ్మాయి అబ్బాయా? అమ్మాయి అండి. ఈ వేరు వాడటం వల్ల అమ్మాయి అలాగైందండి. రండి బాబు రండి. పెద్దాపురం వారి తయారీ పాలకోవాలు. స్వచ్ఛమైన పాలతో తయారు చేయబడిన పాలకోవాలు.
100 కోవాలు 60 రూపాయలు, 50 కోవాలు 20 రూపాయలు. ఆగాగు సార్ వేలు కొనండి సార్ ముందు. ఇది తీసుకోండి, వేరు అద్దరిపోద్ది. దేనికటి? దానికి సార్. దేనికో అర్థం కావట్లేదు కానీ ఎక్స్ప్రెషన్ బాగుంది. దేనికి? తలనొప్పికి సార్. వాడు ఏర్లని లడ్డూలు ఏర్లు ఎందుకు మీకు? ఇటు రండి, నా దగ్గర ఉన్నదిగా మంచి కోవా ఒకటి ఉంది. కాంప్లీట్ చేద్దాం, అర్థమైందా? సార్ రండి నేను చెప్తాక. ఈ కోవా ఉంది కదా, ఉంది. ఈ కోవాలో టాబ్లెట్ వేసుకొని తిన్నారనుకోండి, నైట్ అంతా అరే నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇందులో టాబ్లెట్ పెట్టుకుని లోపల వేసుకుని నిద్ర వస్తుంది. మరి పాలకో ఎందుకు? పాలకో అప్పుడు అంటే నాది కూడా బిజినెస్ అవ్వాలి కదా, అందుకే బిజినెస్ కోసం వాళ్ళు చెప్తారు. ఇలా రండి సార్. ఈ వేరు వాడిన తర్వాతే చాలా మంది చాలా హైట్ అయ్యారు సార్. మన నాగోబరి ఈ వేరు వాడి అంత హైట్ అయ్యారు సార్. అంతా అవుతున్నాయి సార్. ఆడు బిస్కెట్ ఈ కోవా తిని రాకెట్ రాక ఉన్నాడు కదా, ఆడు బీభత్సం హైట్ అయిపోయాడు. ఏంటి రాకెట్ ఎంత ఉంటాడు? అవును సార్, ఆడు చిన్నప్పుడు ఇంతే ఉండేవాడు. ఈ పాలకోలు తిని ఇప్పుడు పెద్ద అయ్యాడు. అసలు రోజా గారు ఎమ్మెల్యే అంటే ఎలాగే తెలుసు. అందుకే ఈ వేరు వాడే నాకు తెలుసు. ఈ వేరుకి ఆవిడకి ఏం సంబంధం లేదు. ఆవిడ కష్టపడేవారు ఎమ్మెల్యే. నా దగ్గర ఒక అద్భుతమైన కోవా ఉంది, ఇది చూసారా? బాగుంది. రష్మి హ్యాంకర్ ఏమైంది అనుకుంటున్నారు? నాకే తెలియదు. అదే ఎవడికి అర్థం కావట్లా. రండి సార్, చెప్పండి. ఈ వేరు చూసారా? కేవలం ఈ వేరు వాడకపోవడం వల్లే పని ఇంకా కంటెస్టెంట్ ఉండిపెట్టి టీమ్ లీడర్ అవ్వలేకపోయాడు సార్. ఆయన పెద్ద యాక్టర్ ఎట్రా టీమ్ లీడర్. అర్థమైంది సార్. సార్ ఈ పాలకో ఉంది కదా, ఇది తినబట్టే సీనుగాడు జబర్దస్త్ లో కింగ్ అయిపోయాడు సార్. అవునా? అవును. రాలేదేంటన్నాడు? ఎంత మాట అన్నాడు సార్. సీనుగాడు రాలేదా? అవును రాలేదు. ఎక్కడ చెప్పు కనపడుతుందా సార్? మీ మాటలో సీను ఉన్నాడు, నా మాటల్లో సీను ఉన్నాడు, నాగబాబు గారు నవ్వులో సీను ఉన్నాడు, రోజా గారు 10 మార్కులు బోర్డులో ఉన్నాడు, రష్మి నవ్వులో ఉన్నాడు. అదిగో సీనుగాడు వచ్చాడు మాటలు. లేరా సీను, బాగున్నావా? నాకు కనపట్లేదు ఏంటిరా? ఇవాళ ఎవరికే కనపడి గెటప్ వేసిరంట. ఏరా రామప్రసాద్ నీకు కనపడ్డా? నాకు కనిపించలేదురా. సాయంత్రం పేమెంట్ అడిగా. ఎప్పుడు వచ్చా? ఏరా టైంకి రావాలి కదా నువ్వేనా? అరే సీను కొడుతున్నాడు. సీను ఇప్పుడే ఇక్కడ ఉన్నాడు. సీను తప్పరా ఫండ్ కొట్టకూడదు అలాగా. కామెడీ చేస్తున్నావు సీను, కామెడీ చేస్తావు. ఫోన్లే సీన్ రాలేదని చెప్పారు. గెటప్ అన్నా వాడు గెటప్ ఎత్తా, నువ్వు బాగా ఎత్తావు కానీ వస్తే నన్ను ఆడుకుంటారా?